కాంగ్రెస్లో ఉండి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో కలిసి టీడీపీలో పనిచేశారు, మంచి సోపతున్నది మీ మధ్యలో. అవును. కానీ ఆయన సీఎం కాకముందు మీరు ఇప్పటికీ బీఆర్ఎస్లో ఉన్నారు, మీ ఇద్దరికి టగ్ ఆఫ్ వార్. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి మీద తొడగొట్టినటువంటి ఏకైక బీఆర్ఎస్ లీడర్ మీరే. ఆయన సీఎం అయిన తర్వాత మీరు సైలెంట్ అయిపోయారు సార్. సైలెంట్ సార్, ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, భయపడ్డారా, భయపెట్టారా? ఇలా భయపడేది ఏంది, భయపెట్టేది ఏంది నాకు అర్థం కాదు భాయ్ విజయ్. నువ్వు ఇది రాజకీయం, ఇది భయపడితే మనం ఇంట్లో కూర్చోవాలి, భయపడిపోతే కూడా ఇంట్లో కూర్చోవాలి, భయపెడితే కూడా ఇంట్లో కూర్చోవాలి. ఇది రాజకీయం, పబ్లిక్ లీడర్ మేము. నేను ఈ ఒక్కటే జీవితంలో ఇవన్నీ చేస్తూ ఓ ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఇప్పుడు ఎమ్మెల్యేను. అవును, ఎవరన్నా అయితే ఒకటే జీవితంలో ఇవన్నీ. ఓ దిక్కు ఇన్స్టిట్యూషన్స్, ఓ దిక్కు రాజకీయం. ఏడ ఫెయిల్ అయినాం చెప్పు. కాలే మరి నువ్వు భయపడ్డాను ఎట్లా అంటావు? రాజకీయంలో మంచి చెడ్డ అప్ అండ్ డౌన్స్. నాకు ఎప్పుడు అప్ అండ్ డౌన్సే రాలేదు, ఎప్పుడు అప్ మీదనే ఉన్నా. ఇప్పుడు ఆయన ఒక సీఎం అయ్యాడు, మొన్నటిదాకా మా తన ఎంపీ ఉండే. ఆయనకు నువ్వు అన్నట్టు తోడగొట్టినాం, అది కొట్టినాం, మాటలు అనుకున్నాం, అయిపోయింది. రాజకీయంలో ఎవరు మాట్లాడుకోరు ఆ మాటలు? రాజగోపాల్ రెడ్డి మాట్లాడలేదా? రకరకాలు మాట్లాడతారు. కోమటిరెడ్డి ఇంకా మాట్లాడలేదా ఆయన మీద? ఇది రాజకీయంలో మిత్రులు శత్రువులు అనేది పర్మనెంట్ ఉండదు విజయ్. అది ఒప్పుకుంటాను సార్. మరి కంటే ఇంకా ఆడేముంది? ఇంకా ఎవరినైనా ఇప్పుడు మేము పాలోలమా, పగోలమా, ఏ రాయలసీమోళ్ళమా, చంపుకుంటున్నామా? ఏంది? ఆయన సీఎం, నేను ఎమ్మెల్యే. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నా, నా డ్యూటీ నేను చేస్తున్నా, ఇంకా అయిపోయా కథం. నిజమే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు సార్, ఒప్పుకుంటా. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేసినంతగా ఇంకోళ్ళని టార్గెట్ చేయలేదు. ఎంతగా అంటే ఆయనే స్వయంగా మీ మీద కబ్జా ఆరోపణలు, ఇంకా చెప్పాలంటే హైడ్రా బుల్డోజర్లు మీ వైపు రేపో ఎల్లుండి తిరుగుతాయని చెప్పి ఈరోజు లేటెస్ట్ న్యూస్, ఓవైసీ బ్రదర్స్కి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ రేపో ఎల్లుండో హైడ్రా డెమోలిషన్ కాబోతుంది అనేటువంటిది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ వైపే అంటున్నారు. చూడు విజయ్, ఇదంతా మీడియా సృష్టి. ఇప్పుడు నీకు నిజం చెప్పాలా నేను సార్, నేను ఇప్పుడు నాకు యూనివర్సిటీలో వచ్చినాయి, ఎవరి ప్రభుత్వంలో వచ్చినాయి? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే. మరి ఇంత పెద్ద ఎస్టాబ్లిషన్ నడుస్తుంది, ఎవరి ప్రభుత్వంలో వచ్చినాయి చెప్పు నువ్వు? కాంగ్రెస్ సర్కార్లోనే. నన్ను టార్గెట్ చేసిండు, నన్ను డౌన్ చేస్తుండు, నన్ను ఇది కొడుతున్నా అని చెప్తున్నావు. నేను ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ ఎవరి టైంలో అయినా చెప్పు నువ్వు, చెప్పు. చెప్తులేదు సార్, చెప్పు. ఇది చీకటి ఒప్పందమా లేకపోతే అనైతిక ఒప్పందమా అర్థం కాదు. చీకటి నాది ఫేస్ టు ఫేస్ ఉంటుంది, కుల్లా ఉంటుంది. అది ఏదైనా ముంగట్టే చెప్పేస్తాం, ముంగట్నే అడిగేస్తాం, అప్పటిదప్పుడే క్లోజ్ చేస్తాం. అంటే చీకటి ఒప్పందం ఏముంది? మాకేమైనా సంబంధాలు ఉన్నాయా చీకటి ఒప్పందానికి? మాకన్నా కాంట్రాక్ట్లు ఉన్నాయా? నేను విద్యా సంస్థలు నడిపిస్తున్నా, రాజకీయంలో కూడా ఉన్నా. ఆయన సీఎం అయ్యాడు, నా సంస్థలు నేను తెచ్చుకున్నా. ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉన్నాడు, మాకు ఇచ్చేది ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ మా రాజకీయం, నేను ఎమ్మెల్యే డ్యూటీ నా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా. బస్ అంతే. ఇక్కడ